లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు కెనడా షాక్ ఇచ్చింది. దాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. గత కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రోత్సహించగా ఇప్పుడు ప్రభుత్వం మాత్రం దాన్ని తుదముట్టిస్తామని అంటోంది. భారత్తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయా? శత్రువుకు శత్రువు సహజంగా మిత్రుడవుతారంటారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతినడంతో భారత్ వైపు కెనడా చూస్తోందా? భారత్తో పాటు విదేశాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలతో సంబంధం ఉన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది. అతడి ముఠాను దేశ క్రిమినల్ కోడ్ ప్రకారం ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కెనడా ప్రకటించింది. దీంతో దేశంలోని బిష్నోయ్ ముఠాకు సంబంధించిన ఆస్తులు, నగదు, వాహనాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు లేదా స్తంభింపచేయొచ్చు. ఆ ముఠా సభ్యుల నేరాలపై విచారణ జరపడానికి కెనడియన్ చట్ట సంస్థలకు మరిన్ని అధికారాలు కూడా లభిస్తాయి. అనుమానిత ముఠా సభ్యుల్ని దేశంలోకి ప్రవేశించకుండా ఇమిగ్రేషన్ అధికారులు నిరోధించొచ్చు. ఈ చర్య భారత్ కెనడా మధ్య మెరుగవుతున్న సంబంధాలకు సూచన అంటున్నారు నిపుణులు. కెనడాలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఆగడాలు పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బిష్నోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్జర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ఆ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. Canada does not shrink from global challenge. Canada does not retreat from duty. Canada does not walk away from building and strengthening peace. Even as the world changes, Canada remains a stable and reliable partner, both in business and collective security. These stark realities, retreat is not an option. Canada will not turn inward. Canada will work to reform and strengthen multilateral institutions. This is the spirit of Canada, and Canadians are rising to the challenge. We will work toward a world where prosperity is shared, security is collective, and peace is lasting. ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ కెనడా మధ్య జరిగిన దౌత్య యుద్ధం తర్వాత ఇరు దేశాల సంబంధాల్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఇది కీలక అడుగుగా భావించాలి. ఇదే సమయంలో కెనడా ఎంపీ ఫ్రాంక్ బిష్నోయ్ పై ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని కోరిన నెల రోజుల్లోనే ఈ ప్రకటన వచ్చింది. Meeting today was important, but I would describe it as foundational, as a necessary first step. ట్రూడో పదవి నుంచి దిగిపోయాక భారత్ కెనడా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2023లో ఒక సిక్కు వేర్పాటువాది హత్య అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా ఇరు దేశాలు చర్చలు జరిపాయి. భారత్ కెనడా ఉపసంహరించుకున్న రాయబారుల్ని తిరిగి నియమించుకున్నాయి. జూన్లో కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల సంబంధాలపై అక్కడి ప్రధాని మార్క్ కార్నీతో చర్చలు జరిపారు. దశాబ్దాల తరబడి మిత్రదేశాలుగా ఉన్న భారత్ కెనడా మధ్య 2013 నుంచి సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించడంతో భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. భారత నిఘా సంస్థలకు ఎటువంటి ఆధారాలు చూపకుండానే కెనడా సర్కార్ నిందలు మోపింది. ఈ ఆరోపణల్ని భారత్ ఖండించింది. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తల్ని వెనక్కి పంపించాయి. అనంతరం కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ యత్నిస్తోందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంచలన ప్రకటన చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ కార్నీ భారత్తో సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటు కెనడా ఇటు భారత్ను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో భారత్తో వాణిజ్యం పెంచుకుంటామని కెనడా ప్రకటించింది. కెనడా ప్రధాని కార్నీ భారత్కు అనుకూలంగా ఉండడంతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉంది.
ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు వరుస పరిణామాలు జరుగుతున్నాయి. బిష్నోయ్ గ్యాంగ్ ను కెనడా నిషేధించినా అక్కడ తలదాచుకుంటున్న ఖలిస్తానీ ఉద్యమకారులపై మాత్రం కెనడా ఇంకా మౌనంగానే ఉంది. ఖలిస్తానీ ఉద్యమకారుల అరాచకాలకు సంబంధించిన ఆధారాలను కెనడాకు భారత్ సమర్పించింది. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.